నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వచ్చే ఛాన్స్ అయితే జగన్ వచ్చే ఛాన్స్ కూడా అయితే చాలా వరకు ఉన్నది. మళ్ళీ ఎందుకు ఫ్యూ రీజన్స్ చెప్పండి, ఎందుకు వై అనేది? వై ఎందుకు అనుకుంటే ఇంతకుముందు ఏ పథకం రావాలన్నా కానీ టీడీపీ కార్యకర్త అయి ఉండాలి, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ నాయకుల సంబంధించిన పథకాలు లేకుండా పరిపాలన అనేది సాగిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎవరికి ఏం కావాలన్నా ఇంటికి తీసుకుపోయి వాళ్ళకి కావాలని తీరుస్తున్న పరిస్థితి అయితే ఏపీలో ఉంది. దానివలన అయితే ప్రజల్లో అంటే బిలో మిడిల్ క్లాస్ అయితే మాత్రం చాలా పాజిటివ్గా జగన్కి అయితే ఉన్నది. ఓకే, సో జగన్ పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుందా ప్రజల్లో? 100%. అంటే ప్రతి ఒక్కరికి అయితే ఎలిజిబుల్ పర్సన్కి అయితే 100% రీచ్ అవుతుంది. ఏదైనా 100% ఎలిజిబుల్ పర్సన్కి అయితే రీచ్ అవుతుంది. ఏ పథకం పెట్టినా కానీ పార్టీలకు అతీతంగా అర్హులు ఉన్నారంటే వాళ్ళకు 100% ఆ పథకం యొక్క దానికి సంబంధించినటువంటి ఏ బెనిఫిట్ అయినా కానీ ప్రజలకు అందుతుంది. జగన్ గారు ఒక్కడే ఒకవైపు, మిగతా పార్టీలనే ఒకవైపు, ఎలా ఉంటుంది పరిస్థితి? పరిస్థితి అంటే ఇప్పుడు కమాండింగ్ అంటే అవతల మేనేజర్స్ ఉన్నారు, ఇలా కమాండర్ ఉన్నాడు. చూడాలి ఏమవుతుంది. ఎంతమంది కలిసి వచ్చినా సింగిల్గా వచ్చి గెలుస్తాడా? ఇప్పుడు సింగిల్ అన్నట్టే కదా. ఇప్పుడు ఆడ ఉన్నటువంటి 175 మందికి రిప్రజెంటేటివ్. అవతల ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది, ఇప్పుడు వైఎస్ షర్మిలను కూడా దింపేస్తూ వీళ్ళందరినీ కలిసితో పోల్చుకుంటే ఆయన సింగిల్ అన్నట్టు ఏమన్నా చెప్పుకోవచ్చు. సింగిల్గా పొడి చేస్తున్నారు. 2014లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. 2019లో ఈయన సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. ఎవరో హామీలను కరెక్ట్గా నెరవేర్చారు? 100% జగన్ చేసిండు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ కాబట్టి 100% డెవలప్ చేసిండు. చంద్రబాబు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అమరావతి రాజధాని అని దాని దగ్గర ఇన్వెస్ట్ పెట్టడం, దాని మీద ఫోకస్ చేయడం, సంక్షేమాలను గాలికి వదిలిండు. లాస్ట్ మూమెంట్లో పసుపు కుంకుమ, ఆ కుంకుమ ఈ కుంకుమ అని అకౌంట్లో ఇచ్చినా కానీ ఫలితం లేకుండా పోయింది. జగన్ ఆ మిస్టేక్ చేయకుండా ఏం చేసిందంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం చేయడం వల్ల ఆయన కొంచెం పాజిటివ్ అనేది అయితే ఉంది. ఓకే, సో ఖచ్చితంగా రెండోసారి కూడా ప్రజలు జగన్ గారి గవర్నమెంట్ని గెలిపిస్తారంటారా? 100% గెలిచే ఛాన్సెస్ అయితే 100% ఉంది. ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్ సెక్టర్ అయితే మొత్తం జగన్ వైపు ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న.